హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు బాదుషా స్వీట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వీడియో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా నేను చేయబోయే రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకున్నా అండి. దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకొని ఉంచుకోవాలి. 15 నిమిషాలు నానబెట్టి ఉంచుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి. అది నానేలోపు షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. దానికోసం నేను 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా పందారు మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోవాలండి. మెల్ట్ అయినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా పాకం రావాలి. చేతికి చిన్న బంకలాగా అంటుకుంటే సరిపోతుంది. దీంట్లో 1 స్పూన్ యాలక్కాయల పొడి యాడ్ చేసుకుంటానండి. ఈ విధంగా షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు మూత పెట్టుకొని ఉంచుదామండి. చల్లనివ్వకుండా వేడిలోనే కొంచెం ఉంటుండగా ఉంచుకోవాలండి. చల్లబడితే షుగర్ సిరప్ కాస్త కొంచెం థిక్గా అయిపోతుంది. అందుకనే మూత పెట్టుకొని ఉంచుకుంటున్నాం. ఇదిగోండి, ఈ విధంగా బాల్స్ చేసుకొని ఉంచుకున్నాం. ఒక్కొక్కటి కూడా రౌండ్గా మెత్తగా ఇలా కలుపుకొని చేసుకోవాలండి. మనకి ఏ విధంగా షేప్ కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ బాదుషా అనేది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అందరికీ నచ్చుతుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇదిగోండి, నేను 2 విధాలుగా షేప్స్ చేసి ఉంచుకున్నాను. ఒకటి రౌండ్ షేప్గా, నెక్స్ట్ ఒకటి నెలవంక షేప్ విధంగా కట్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకుంటాను. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే అలా ఉంచుకుంటూ ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ మరిగిపోయిందండి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది.
చూసారు కదండి, చాలా నీట్గా రౌండ్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇలా వేగినవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే రిమైనింగ్ కూడా వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకోవాలండి, వీటిని కలపకూడదు. కలిపితే క్రాకర్స్ వచ్చేస్తాయి, చిన్న చిన్న బీట్లలాగా వచ్చేస్తాయండి. సో కలపకుండానే ఇలాగా మెల్లిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను కదండి, అందులోని ఈ బాల్స్ అని వేస్తున్నాను. ఇదిగోండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ కూడా షుగర్ సిరప్లో యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.